సరే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అలాంటి వాళ్ళు తమకు తామే తోర్పాటు చేసుకున్నట్టు. ఎందుకంటే తమలో ఉన్నదే విశ్వము, తమలో ఉన్నదే ఆ విశ్వానికి విశ్వవర్మాతికి ఉన్నటువంటి గొప్ప శక్తి. దాన్ని నమ్మారు కదా, దాన్ని నమ్మడం అంటే తన్నే నమ్మారు కదా, అలా అన్నమాట. 25 శంతై శనైరుపరమే బుద్ధ్వా ధృతి గృహీతయా ఆత్మసంస్థ మనః కృత్వా న కించిదపి చింతయేత్. తాత్పర్యం: క్రమముగా మెల్లగా దృఢమైన నమ్మకతో కూడిన బుద్ధితో మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఈ విధంగా మనసును ఆత్మయందే స్థిరము చేసి మరి దేనిని కూర్చి తలంపరాదు. భాష్యము: తగిన నమ్మకతోడను బుద్ధితోడను మానవుడు క్రమంగా ఇంద్రియ వ్యాపారముల నుండి విరమింపవలెను. ఇది ప్రత్యాహారమనబడను. విశ్వాసము చేతను జ్ఞానము చేతను ఇంద్రియ విషయ విరమణ చేతను నిగ్రహింపబడిన మనస్సు సమాధి పొందవలెను. ఆ సమయమైన జీవితం యొక్క భౌతిక భావనలో ఆసక్తి కలిగి ఉండటే ఆయన అపాయం ఉండదు. అలా జరిగిన తర్వాత ఇక అది ఉండదు. పైగా దాన్ని అలా ఉండటం అపాయం అని కూడా అంటున్నారు. ఆ అపాయం వల్లనే ఎంతోమంది సాధనని సంపూర్ణంగా చాలా కాలం చేయలేకపోతున్నారు. జీవితాలని అందుకే అపాయాల్లో కూడా పడవేసుకుంటున్నారు. వేరు మాటల్లో చెప్పవలనైనా భౌతిక శరీరం ఉన్నంత వరకు మానవుడు భౌతిక విషయ సంబంధం కలిగి ఉండను. ఇంద్రియ తృప్తిని గురించి తలంపరాదు. పరమాత్మానందము కంటే వేరైన ఆనందమును గురించి అతడు ఆలోచింపరాదు. కృష్ణ చైతన్యమును ప్రత్యక్షముగా అభ్యసించడం వలన ఈ స్థితి సులభంగా పొందబడను. కొందరు నాకెవరు తోడు లేరు, నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, హాయిగా మనసు మాట్లాడాలంటే ఎవరు దొరకట్లేదు, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఇలా ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్ళకి 10 మంది దొరకవచ్చు. వాళ్ళంతా భక్తులు, సాధన చేసేవాళ్ళు, మంచి వాళ్ళు అయితే పర్లా. మనసులో ఏదో పెట్టుకొని ఆ మనసులో పెట్టుకున్న దాన్ని నీ మీద ఉపయోగించి నీకేదో చెడు చేస్తే అది నువ్వు సహాయం పొందాల్సిన బదులు మరింత చెడ్డ పరిస్థితులు ఎదురవుతాయి, మరింత లైఫ్ క్లిష్టతరమైంది. కాబట్టి ఏది లేకుండానే హాయిగా మౌనం ఆ మౌన ప్రయాణంలో, మౌన సాధనలో భగవంతుడితోనే అన్నీ పెట్టుకుంటే, లేదా ముందు చెప్పినట్టుగా ఎవరితో పెట్టుకోకపోయినా నీ యొక్క విశ్వాసము, భక్తి, నమ్మకము, నిష్ఠ, సాధన వీటి వలన ఈ సాధారణ మనుషులు కాకుండా అలా ఎలాంటి కల్మషము లేనటువంటి ఒక గొప్ప మహాపురుషుడు, ఒక గొప్ప మహాయోగిని ఎప్పుడో తారసపడవచ్చు. ఆలస్యమైన తప్పకుండా జరిగిద్ది అది. అలాంటప్పుడు ఈ మధ్యలో రకరకాల వంటి మానసిక స్థితులు, రకరకాల కల్మషాలతో ఉండేవాళ్ళు 100 మంది నీ లైఫ్లో వచ్చి వెళ్ళిపోతే లాభం ఏంటి? కాబట్టి అలాంటి వాళ్ళు లేకపోయినా పర్లేదు, ఎప్పుడో జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికను పూర్తిగా నమ్ముతున్నావో, దైవాన్ని నమ్ముతున్నావో, సాధన నమ్ముతున్నావో, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి దానికి సాధన ఇచ్చి అలవాటు చేస్తావో, ఆ తర్వాత మొదలవుతుంది అందమైన ప్రశాంతమైన విజయాన్ని పొందే ప్రయాణం. 26 యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యేతాధ్యమ వినేవ్య వశం నయేత్. చంచలమైనట్టు అస్థిరమైనట్టు స్వభావం కలిగి ఉన్నటిచే మనస్సు ఎచరెచర నుండి పరిభ్రమించునను మానవుడు దానిని తప్పక మరలించి ఆత్మవశమునకు తిరిగి తీసుకొని రావలెను. భాష్యము: మనస్సు యొక్క స్వభావము చంచలము, అస్థిరమునై ఉండెను. కానీ ఆత్మానుభవము గల యోగి మనస్సును నిగ్రహింపవలెను, మనస్సాధనని నిగ్రహింపకూడదు. మనసును నిగ్రహించేవాడు తద్వారా ఇంద్రియాలను కూడా నిగ్రహించేవాడు. గోస్వామి లేక స్వామి అనబడును. మనస్సుచే నిగ్రహింపబడేవాడు గోదాసుడు లేక ఇంద్రియ దాసుడు అనబడును. ఇంద్రియ సౌఖ్య ప్రమాణమును గోస్వామి ఎరుంగును. దివ్యమైన ఇంద్రియ సౌఖ్యమునందు ఇంద్రియములు హృషికేశుని శివయందు ఆసక్తులు ఎండును. హృషికేశుని అంటే ఇంద్రియములను పరమ ప్రభు అయిన కృష్ణుని. పరిశుద్ధములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుట కృష్ణ చైతన్యం అనబడును. ఇంద్రియములను పూర్తిగా వశమునందించుకొనుట ఇది ఉత్తమమైన మార్గము, మరియు అది యోగాభ్యాసం యొక్క పరిపక్వ స్థితి.